ఇన్ జనరల్లీ మన ఆడవాళ్ళకి కొత్త గిన్నెలు కొన్నా, కొత్త బట్టలు కొన్నా ఎప్పుడెప్పుడు దాని వాడకాన్ని మొదలుపెట్టాలా అని చెప్పి ఉత్సాహంగా ఉంటుంది కదండీ! అందులో భాగంగా నేను కూడా ఈ కొత్త అల్యూమినియం గిన్నె తీసుకున్నాను. ఇందులో ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే కాలీఫ్లవర్ ముక్కల్ని మంచిగా వాష్ చేసేసుకొని ఒక నీళ్ళల్లో పసుపు, ఉప్పు వేసేసి ముక్కల్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని మూత పెడుతూ తీస్తూ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్లీ కారము, కొంచెం ఉప్పు, ధనియా, జీలకర్ర పొడులు వేసుకోవాలి. ఫైనల్లీ ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, కాలీఫ్లవర్ ఫ్రై కొత్త గిన్నెలో రెడీ. ఈ కర్రీ అన్నంలోకి కంటే చపాతీలోకి చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. తర్వాత నా రెసిపీ అలాగే నా గిన్నె ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్